అమెరికాలో ఒక యుద్ధం జరుగుతుంది, అంతర్యుద్ధం. ఆ అంతర్యుద్ధంలో కొన్ని లక్షల మంది సైనికులు ఆ యుద్ధంలో పాల్గొన్నారు. మొదట వరుసలో అందరూ కనబడరు కదండి. కొంతమంది వెనక్కి ఉంటే, కొంతమంది మధ్యకుంటే, కొంతమంది ముందు ఉంటారు. సో అలాగ ముందున్న వరుస వాళ్ళకి ఎక్కువ ప్రమాదం. శత్రువులు వేసే బాణాలు కావచ్చు, బాంబులు కావచ్చు, తూటాలు కావచ్చు, మొదట ఎవరు చచ్చిపోతారు? ముందు వరుసలో ఉన్నవారు చచ్చిపోతారు. జార్జ్ వైట్ అనేటటువంటి వ్యక్తికి ఆ అంతర్యుద్ధములో ముందు వరుసలోనికి వెళ్ళేటటువంటి ఆ సమయం వచ్చింది. జార్జ్ వైట్ కుటుంబం కలిగినటువంటి వ్యక్తి, బాధ్యతలు చాలా ఉన్నాయి. అంతవరకు కూడా దేశము కొరకు ఆయన ఉండాలని నిశ్చయత కలిగినా సరే, ఆ క్షణమునకు ఆయన కుటుంబం కొరకు ఆలోచన చేయడం మొదలుపెట్టాడు. ఆయన బాధ్యతలు ఆయన గుర్తొచ్చాయి. ఆయన పిల్లల పట్ల ప్రేమ ఆయనకు అమితముగా పెరిగిపోయింది. కానీ ఇప్పుడు ఏ వంతులోనికి వెళ్ళాలి? ఆ మొదటి వరుసలోనికి, ఆ వంతులో ఆయన ఉన్నాడు. ఖచ్చితంగా ముందు వరుసలో ఉంటే ఏమైపోతాడు? ప్రాణాలు పోతాయి, చచ్చిపోతాడు. ఆ సమయంలో జార్జ్ వైట్ పక్కన రిచర్డ్ ప్రేట్ అనే వ్యక్తి ఉన్నాడు. ఈ రిచర్డ్ ప్రేట్ అన్నాడు, జార్జ్ మొదటి వరుసలో నేను ఉంటాను, నువ్వు ఉండిపో అన్నాడు. ఇద్దరి మధ్య ఆ సంభాషణ జరిగిన తర్వాత జార్జ్ వైట్ స్థానంలో ఎవరు వెళ్ళారు? రిచర్డ్ ప్రేట్ వెళ్ళాడు. జార్జ్ వైట్ బట్టలు వేసుకున్నాడు. జార్జ్ వైట్ యొక్క ఐడి నెంబర్ని ధరించుకున్నాడు, ఆ బ్యాడ్జ్ని ధరించుకున్నాడు. జార్జ్ వైట్ ఎక్కడైతే నించోవాలో ఆ స్థలములో జార్జ్ వైట్ లాగా రిచర్డ్ ప్రేట్ వెళ్ళి నించున్నాడు. అందరికీ ఎవరు నించున్నారని తెలుసు? బ్యాడ్జ్ నెంబర్ ప్రకారంగా, ఐడి నెంబర్ ప్రకారంగా, బట్టల ప్రకారంగా జార్జ్ వైట్ నించున్నాడని. కానీ అక్కడ ఎవరు నించున్నారు? రిచర్డ్ ప్రేట్ నించున్నాడు. యుద్ధము జరిగింది. అనుకున్నట్టుగానే రిచర్డ్ ప్రేట్ యుద్ధంలో ఏమైపోయాడు? చచ్చిపోయాడు. ప్రపంచం అంతటికి తెలిసిన విషయం ఏంటంటే జార్జ్ వైట్ చచ్చిపోయాడు. కానీ నిజముగా చనిపోయినది ఎవరు? రిచర్డ్ ప్రేట్ చనిపోయాడు. చెప్పాలంటే మన పాపములకు, మన దోషములకు, మన మాటలకు, మన తలంపులకు, మన క్రియలకు చావు ఎవరి మీదకి రావాలి? మన మీదకే రావాలి. కానీ యేసు ప్రభువారు ఆయన మనకు బదులుగా చనిపోయాడు. చనిపోవాల్సింది జార్జ్ వైట్, కానీ తన ప్రతినిధిగా రిచర్డ్ వెళ్ళి జార్జ్కు బదులు చనిపోయాడు. ఈనాడు మనకి ప్రతినిధిగా దేవుడు ముందుకు వెళ్ళిపోయాడు. ఈ భారము నా కుమార్తె భరించలేదు, ఈ కష్టము నా కుమారుడు భరించలేడు, ఈ పాప భారము మోయలేనిది, ఈ పాప భారం మోయడానికి వాళ్ళు సిద్ధపడుతున్నారు కానీ వాళ్ళు సహించలేరు, వాళ్ళు దాన్ని తట్టుకోలేరు. మనం మోయలేమని, మనకి భారమని, మనకి విమోచన ఇవ్వడానికి, మనకు విడుదల ఇవ్వడానికి ప్రత్యామ్నాయముగా ఆయన ముందుకు వెళ్ళి ఏమయ్యాడండి? నా కోసం నా దేవుడు చచ్చిపోయాడు. నన్ను బ్రతికించడానికి నా దేవుడు చచ్చిపోయాడు.